యంగ్ ఇండియా నా బ్రాండ్, విద్య ఉద్యోగమే నా ప్రయారిటీ. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, స్థానిక శాసన సభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు, చేవెళ్ళ శాసనసభ్యులు యాదయ్య గారు, శాసనసభ్యులు నాగరాజ్ గారు, శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారు, రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఈ యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ పోలీస్ స్కూల్ ఇన్ఛార్జ్ సివి ఆనంద్ గారు, స్టీఫెన్ రవీంద్ర గారు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు కాకి డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసులకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది అత్యంత ముఖ్యమైనది. తల్లిదండ్రులుగా మీరు మీ విధి నిర్వహణలో కుటుంబానికి సమయం ఇవ్వలేక మీ పిల్లల చదువుల మీద సరైన దృష్టి సారించకపోవడము, మీ పిల్లలు బాగా చదువుకుంటున్నా వాళ్ళు చదువుకుంటున్నారో లేదో అనే ఆందోళనతో పోలీస్ సిబ్బంది, అది హోంగార్డ్ కావచ్చు, వివిధ హోదాలలో ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది తల్లిదండ్రుల యొక్క ఆలోచన, వాళ్ళ ఆవేదన ఇది. పోలీస్ కుటుంబాలతో, పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము. ఆ శాఖలో ఉండే సిబ్బంది యొక్క ఆలోచన విధానము నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఎన్నికల సందర్భంలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. అప్పుడు పోలీస్ శాఖ సిబ్బంది కానీ రాజకీయ నాయకులు కానీ దీని మీద ఎవరు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అన్న ఆలోచన ఉందేమో, అందుకే ఎవరు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలే. కానీ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క సమస్యను, భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తించి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బిజిలీ, పానీ, సడక్, ఈ దేశం యొక్క మౌలిక స్వరూపం మారాలి అనంటే విద్యుత్తు ఉండాలి,